పొరపాటు గనక పాకిస్తాను బంగ్లాదేశ్ కలిసి భారతదేశం మీద కనుక యుద్ధానికి వస్తే పైనుంచి దాడులు చేస్తే కనుక మనం తాకటిస్తాం. నేల మీద నుంచి దాడులు చేస్తే మనకి ప్రమాదం ఏమో అని భయం వేస్తుంది. కాశ్మీర్ లో కొమైనీకి అనుకూల ఉద్యమాలు, ఇరాన్ గెలిచేసిందని నిన్న సంబరాలు, అట్లాగే పలు ప్రాంతాలు. రేపు పొద్దున ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి భూదాడులకి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే భారతదేశంలో కడుగు పెడితే కాశ్మీర్లో వాళ్ళు, బెంగాల్లో వాళ్ళు, అస్సాంలో వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన స్థిరపడిపోయినటువంటి వాళ్ళు, అట్లాగే ఇక్కడ మత ఉన్మాదంతో రగిలిపోతూ హిందువులను ఉన్మాదులుగా చూపించేటటువంటి ఆ ఇస్లామిస్ట్ రాడికల్ శక్తులు, వీళ్ళందరూ ఒక్కటే. మన ప్రాణాలు తీయడము, మన ఆస్తులు స్వాధీనం చేసుకోవడము, మనల్ని రోడ్డు మీద పడేయడము, మన జీవితాలను నాశనం చేయడము, చివరికి భూమిని వాళ్ళకప్పచెప్పి వీళ్ళు ఇక్కడ పెత్తందారులుగా ఉండి మన మీద దాష్టికాలు వీళ్ళే చేస్తారేమో. ఎందుకంటే ఆ రోజున ఖిల్జీలా లేకపోతే మొఘలులా ఎవడు పరిపాలించిన అసలు పాలకులు అక్కడ ఉంటే ఇక్కడ మనల్ని హింసించిన వాడు మనవాడే, మతం మారిన వాడు మనవాడే. వాడొచ్చి మనల్ని పరిపాలించడం కాదు, వీడు వాడి కోసం మతం మారాడు, క్రిస్టియన్స్ కోసం మతం మారాడు, ముస్లింల కోసం మతం మారాడు. మనవాడే మనకి వెన్నుపోటుకు వచ్చాడు అనడానికి సాక్ష్యం ఇప్పుడు జరిగిన ఉదంతా.